నేను ప్రెసెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కబ్జా చేసిన చెరువు ఇక్కడికి 11 ఊళ్ళ పొలాలకి నీళ్లు వెళ్లే వ్యవసాయం చెరువు కూడా మింగేశారు. చెరువుని మింగేయటం ఏంట్రా? చెరువు ప్రాంతంలో ఉన్న ఇదే సైట్ సర్వే నెంబర్ 706. సో మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. చాలా అంశాలు ఉన్నాయి ఇక్కడ చూడండి. 44 డిగ్రీల టెంపరేచర్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నా ఇంకా చెరువులో నీళ్లు కనబడుతున్నాయి. మీరు చూడండి. వాళ్ళ అనుచరులు వస్తారంట. ఖాళీ స్థలాలు ఎక్కడున్నాయి, ఎక్కడైతే పెద్దవాళ్ళు ఉన్నారో పిల్లలు సరిగ్గా లేరో వాళ్ళని బెదిరించి ఆక్యుపై చేసేసేయటం. ఇక్కడ పెద్ద కట్ట ఉన్నది. కట్ట మీద కట్టమైసమ్మ టెంపుల్ కూడా ఉన్నది చిన్నది. సో ఆ కట్టను కూడా దాదాపు క్లోజ్ చేశారు. అవతల వాళ్ళు మరి వాళ్ళు మొత్తానికైతే వీళ్ళ 10 ఎకరాలకు వీళ్ళు ఫెన్సింగ్ వేసుకున్నామని చెప్తున్నారు. టోటల్ ఫెన్సింగ్ వేసి పడేసినారు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫెన్సింగ్ దాని అవతల ఇంకొక 30 మీటర్ల వరకు చెరువే. ఏది హెచ్ఎండి లేక్స్ లో ఉన్న మ్యాప్స్ ప్రకారంగా. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా, సర్వే పేర్ల మీద ఖాళీ స్థలాలు కబ్జా. కానీ వీళ్ళు మధ్యలోకి వీళ్ళ 10 ఎకరాలకు వీళ్ళు కట్ చేసి ఫెన్సింగ్ వేసుకొని దీన్ని ఇటు పార్ట్ కింద డివైడ్ చేశారు. ఎంత ఓపెన్ కబ్జా చూడండి. ఇప్పుడు ఇందులో వ్యవసాయం చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అంటే ఈ 10 ఎకరాలు ఎక్కడ వ్యవసాయం కానీ ఇంకోటి కానీ అంటే చాలా క్లియర్ గా ఇది రాబోయే రోజుల్లో దీన్ని మరి ఏం చేయబోతున్నారో ఏమో తెలియదు. కానీ క్లియర్ గా 10 ఎకరాలకైతే మంచిగా ఫెన్సింగ్ చేసుకొని చాలా ప్రశాంతంగా వీళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారు. సర్వే పేర్ల మీద ఖాళీ స్థలాలు కబ్జా. మరి ఇది చట్ట ప్రకారం నేరం కాదా? ఇంత ఓపెన్ గా ఇంత చెరువు కనబడుతున్నది. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్.